ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్ రెండు కూడా మార్కప్ లాంగ్వేజెస్ అయినా కూడా వీరి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్స్ఎంఎల్ అనేది మెయిన్గా ఏ డేటాని సబ్మిట్ చేయాలి, ఆ డేటా యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనేది చూస్తుంది. అదే హెచ్టిఎంఎల్ అయితే ఆ డేటాని ఏ విధంగా డిస్ప్లే చేయాలి, ఆ డేటా యొక్క లుక్ ఎలా ఉండాలి, దాని కలర్ ఎలా ఉండాలి, దాని ఫాంట్ ఎలా ఉండాలి, ఇలాంటిది హెచ్టిఎంఎల్ చూస్తుంది మెయిన్గా. బట్ ఎక్స్ఎంఎల్ అనేది ఆ డేటా ఏంటి, డేటా డిస్క్రిప్షన్ ఏంటి, అది ఎలాంటి డేటా అనేది చెబుతుంది. మరి ఎక్స్ఎంఎల్ని మెయిన్గా మనం చెప్పుకున్నట్లయితే డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి అనే దానికి యూజ్ చేసే టూల్గా చెప్పచ్చు. మరి ఎక్స్ఎంఎల్ ఫైల్స్లో డేటా ఉంటుంది, ఆ డేటాని షేర్ చేస్తుంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్కి. అదే హెచ్టిఎంఎల్లో చూసినట్లయితే డేటా సింపుల్గా ఉంటుంది, మరి ఆ డేటాని ఎలా డిస్ప్లే చేయాలి అనే లాజిక్ అనే టెక్నిక్స్ దాంట్లోనే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే ఇచ్చేసి ఉంటారనమాట. మరి ఎక్స్ఎంఎల్లో మాత్రం డేటా ఉంటుంది, ఆ డేటాని వేరే అప్లికేషన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లేదంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఎక్స్ఎంఎల్లో ఉండే డేటాని రిట్రైవ్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రజెంటేషన్ లాజిక్స్ లేదంటే డిఫరెంట్ కోడింగ్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క డేటాని ఆ యొక్క అప్లికేషన్స్ ద్వారా మనం అంటే ఎక్స్ఎంఎల్లో ఉండే డేటాని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని అప్లై చేసుకుంటూ ఆ యొక్క డేటాని డిస్ప్లే చేసే అవకాశం ఉందండి. డేటాని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. సో దట్స్ వై ఎక్స్ఎంఎల్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసేదానికి బెస్ట్ వే అనమాట. మరి ఎక్స్ఎంఎల్లో ప్రతి ట్యాగ్ కూడా యూజర్ ఇన్వెంట్ చేయాల్సిందే. యూజర్ సొంతంగా తన యొక్క ట్యాగ్స్కి తను పేరు పెట్టుకోవాలి. అదే హెచ్టిఎంఎల్ అలా కాదు, ప్రీ డిఫైన్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేజ్కి అయితే పారాగ్రాఫ్కి అయితే పి అనే ట్యాగ్, హెడ్డింగ్ 1కి అయితే H1 అనే ట్యాగ్, ఇలా ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో ఇచ్చేసి ఉంటారు. మరి ఎక్స్ఎంఎల్లో ప్రతి ట్యాగ్ కూడా మీరే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మరి ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్ అండి. హెచ్టిఎంఎల్లో అలా కాదు, ఎక్స్ఎంఎల్ కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అనే ఒక సొంత ట్యాగ్ని క్రియేట్ చేశాను. ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఇదే ఎం క్యాపిటల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ ఇవ్వాలి. స్మాల్ ఇస్తే యాక్సెప్ట్ చేయదన్నమాట ఎక్స్ఎంఎల్లో. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్యాగ్స్ ప్రాపర్గా నెస్టెడ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అనుకోండి, బి స్టార్ట్ చేసాం, ఐ స్టార్ట్ చేసాం, అంటే బోల్డ్ ఇటాలిక్ స్టార్ట్ చేసాం. తర్వాత క్లోజ్ చేసేటప్పుడు ఫస్ట్ బి క్లోజ్ చేస్తున్నాను, తర్వాత ఐ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడేం ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్ఎంఎల్ అయితే కంపల్సరీగా బి స్టార్ట్ చేసాం కాబట్టి తర్వాత నెక్స్ట్ ఐ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఐ క్లోజ్ కావాలి, తర్వాత బి క్లోజ్ కావాలి. అదనమాట. ఆ నెక్స్టింగ్ అనేది కంపల్సరీగా ప్రాపర్ వేలో ఏది పేరెంట్ దేని లోపల ఏది ఉందో చూసుకొని దాన్ని బట్టి క్లోజింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్స్ఎంఎల్ అనేది కాంప్లిమెంట్ టు హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్కి అడిషనల్గా ఎక్స్ట్రాగా తయారు చేసిన ఒక లాంగ్వేజ్, అంతేగాని దట్స్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్కి రీప్లేస్మెంట్గా లేదంటే అప్డేటెడ్గా వచ్చిన వర్షన్ కాదు. ఓకే, ఇది ఎక్స్ట్రా అనమాట, దీని డ్యూటీ సపరేట్. ఓకే, మరి ఎక్స్ఎంఎల్ సింటాక్స్ రూల్స్ చూసినట్లయితే ఇక్కడ చాలా సింపుల్గా మనం ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్
ఆ రూల్స్ అనేటివి కంపల్సరీగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే ఇక్కడ ఒక శాంపిల్ XML డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ ఫస్ట్ కంపల్సరీగా ఉండాల్సిన ఈ డిక్లరేషన్ ప్లేస్ చేయాలి. అంటే XML వర్షన్ ఏంటి, దాని యొక్క క్యారెక్టర్ సెట్ టైప్ ఏంటి, ఎన్కోడింగ్ టైప్ ఆ కోడ్ ఇవ్వాలి. వర్షన్ ఇక్కడ దాకా ఇచ్చి క్లోజ్ చేసినా కానీ సరిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ రూట్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏంటండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏంది, ఈమెయిల్ అనేది నేను సొంతంగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ అనుకుందాం. ఇది రూట్. ఈ రూట్ ఇక్కడ లాస్ట్లో క్లోజ్ అవుతుంది. ఫస్ట్లో స్టార్ట్ అయింది, లాస్ట్లో క్లోజ్ అయింది. దీని కింద మనకి సబ్ ఎలిమెంట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. 2 స్టార్ట్ చేసాం, ఇక్కడ ఎండ్ చేసాం, ఫ్రమ్ స్టార్ట్ చేసాం, ఎండ్ చేసాం. ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్ సొంతంగా క్రియేట్ చేసుకున్న ట్యాగ్స్ అన్నమాట. ఓకే, ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి వీటిని అంటాం. దీని లోపల మనం డేటా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్యాగ్ని క్లోజ్ చేయడం అనేది ఇక్కడ అవసరం. కేస్ సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఇచ్చాం. ఈ 2 వేరు, ఈ 2 వేరు. ఇది వేరే ట్యాగ్గా, ఇది వేరే ట్యాగ్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. అట్లానే నెస్టెడ్ కూడా ప్రాపర్గా ఉండాలని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ రూట్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్లో రూట్ని క్లోజ్ చేయాలి. అట్లనే చైల్డ్ ఏ ప్లేస్లో క్లోజ్ చేయాలో ఆ ప్లేస్లో కంపల్సరీగా అరే వేలో క్లోజ్ చేయాలి. మరి ఇక్కడ ఈ యొక్క ట్యాగ్స్కి మనం క్రియేట్ చేసే ట్యాగ్స్కి యాట్రిబ్యూట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఆ యొక్క ఎలిమెంట్ యొక్క ఈ ఎలిమెంట్స్ రూట్, చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క బిహేవియర్ని చెప్పేదానికి అడిషనల్గా మనం అట్రిబ్యూట్ వాటి లోపల పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ డేట్ అని ఇచ్చి డేట్ ఇచ్చాం. అయితే ఈ యొక్క అట్రిబ్యూట్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, అంటే డేట్ అనేది ఇక్కడ ఈమెయిల్కి అట్రిబ్యూట్. మరి ఈ వాల్యూస్ సింగిల్ కానీ లేదంటే డబుల్ కొటేషన్స్లో కానీ క్లోజ్ చేయాలి. అంటే ఇది రాంగ్ అనమాట. ఈ విధంగా కొటేషన్స్లో ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ వైట్ స్పేసెస్ ఉంటే, వైట్ స్పేసెస్ ఏదైనా ఇస్తే XML డాక్యుమెంట్లో ఆ వైట్ స్పేసెస్ అలానే డిస్ప్లే అవుతాయి. కామెంట్స్ అనేటివి XMLలో సేమ్ HTMLలో ఎలా అయితే చేసామో అదే విధమైన కామెంటింగ్ టెక్నిక్ ఇక్కడ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ ఇట్లా డాష్ డాష్ ఇచ్చి కామెంట్ ఏమి ఇవ్వాలో ఇచ్చి లాస్ట్లో డాష్ డాష్ లేదంటే మైనస్ మైనస్ ఈ విధంగా కామెంట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మరి XML ఎలిమెంట్స్ చూసినట్లయితే మనం ఓన్గా క్రియేట్ చేసే ఎలిమెంట్స్ అవి. అయితే వాటి మధ్యలో కంపల్సరీగా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, టు, ఈమెయిల్, ఫ్రమ్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నమాట. మరి ఈ ఎలిమెంట్స్ ఏవైతే మనం ఇచ్చామో వాటి మధ్యలో డేటా ఉంది. చూడండి, రోహన్ అనేది డేటా, అమిత్ ఒక డేటా, బీ రెడీ సంథింగ్ ఉంది, అది ఒక డేటా. ఆ డేటానే మనం అప్లికేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, మధ్యలో కావాలనుకుంటే ఎప్పుడు కావాల్సి ఉంటే ఒక కొత్త ఎలిమెంట్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనే ఒక ఎలిమెంట్ ఇచ్చాను, దాంట్లో సర్ప్రైజ్ అనే ఒక డేటాని ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ ఎలిమెంట్స్కి రిలేషన్షిప్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, రూట్ అనుకుంటే ఇది, వాటి కింద ఇవి సబ్ ఎలిమెంట్స్ లేదంటే చైల్డ్ ఎలిమెంట్స్ అనమాట.
అంటే ఈ టు, ఫ్రమ్, సబ్జెక్ట్, బాడీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. దేనికి? ఈమెయిల్ అనేదానికి. అంటే ఈమెయిల్ అనేది వీటికి ఏమవుతుంది? పేరెంట్ అవుతుంది అనమాట. అంటే ఈ సబ్ ఎలిమెంట్స్ కింద, అంటే ఈ చైల్డ్ ఎలిమెంట్స్ కింద మళ్ళీ సబ్ చైల్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. వాటి కింద నెస్టెడ్గా అట్లా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, ఒకదాని కింద ఒకటి ఎలిమెంట్స్. మరి ఒకే లెవెల్లో ఉండే ఈ ఎలిమెంట్స్ని మనం ఏమంటాం? సిస్టర్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. టు, ఫ్రమ్, సబ్జెక్ట్, బాడీ ఇవన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇవన్నీ దేని కింద ఉన్నాయి? రూట్ కింద ఉన్నాయి. ఐ మీన్ ఈమెయిల్ అనే దాని కింద ఉన్నాయి. కాబట్టి అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి వాటిని సిస్టర్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ఆ విధంగా వాటి యొక్క రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎలిమెంట్స్కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా నంబర్ తోటి లేదంటే పంక్చువేషన్ క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ కాకూడదు ఆ యొక్క ఎలిమెంట్ నేమ్. అది లెటర్స్ అయి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్స్ నంబర్సు అండ్ అదర్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు వితౌట్ ఎనీ స్పేస్. మరి ఈ యొక్క ఎలిమెంట్ నేము ఎక్స్ఎంఎల్ అని కానీ ఇట్లా ఇవ్వకూడదు అనమాట, వేరే నేమ్ తోటి ఇవ్వాలి.